ఛానల్ మానస విలేజ్కి స్వాగతం. ఫ్రెండ్స్ ఇక్కడ మా అక్క అయితే గిన్నె అయితే రుద్దేసింది, తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేస్తుంది. ఇవన్నీ గిళ్ళు ఏంటి అవన్నీ కావాలా ఫ్రెండ్స్? మా అక్కలు చికెన్ అయితే వండుతున్నారు. మా బేరం బయటట్లేదు అక్క, ఆదివారం ఇవాళ ఈ ఊరు సంతా మర్చిపోయావా? ఏమో తిప్పరాదు, అక్కడికి చేత కాట్లేదంటే ఫ్రెండ్స్. అది చెప్పలేక ఇదంతా తిప్పుకొని వస్తుంది. ఇక మధ్యాహ్నం ఒకవేళ బాగుంటుంది అయితే తీసుకెళ్ళి సంతలో పెట్టిద్దంట. ఇగో ఈ 40 రూపాయలేమో అంటే కేజీ ఎంత కనుక్కుని అర కేజీ ఉల్లిగడ్డలు తీసుకో. అర కేజీ ఉల్లిపాయలు, కోడి కాళ్ళు, కోడి మెడతోళ్ళు మనం అప్పుడు తెచ్చుకునేటోళ్ళు ఇంకా షాప్ కాడ. ఆ షాప్ కాడికి వెళ్ళి కేజీకి 4 గుడ్లు అంట. అర కేజీ మాసం తీసుకుంటే 2 గుడ్లు వస్తాయి. అర కేజీ మాసం తీసుకుని 2 గుడ్లు వస్తాయి. ఫ్రెండ్స్ ఇంక మా తమ్ముడు అయితే అడిగాడు, ఎందుకంటే అంత దూరం పోవాలి అని. అది దరిగిపోవాలి, చాలా దూరం పోవాలి. అల్లం, ఎల్లిపాయలు, వంకాయ, ఇంకా ఉల్లిపాయలు అంటే డబ్బులు మీకు తీసుకుంటా. దుర్గా నువ్వు కొనుక్కోవద్దు, మొత్తం సరుకులు తీసుకుంటా. కొత్తిమీర కుదిరా మర్చిపో మాకు. మా తమ్ముడు అయితే ఇంక బాగా వెళ్తున్నాడు. ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టి వీడియో షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. మా చెల్లి అయితే బింగడికి వచ్చిందంట. ఇగోండి ఇక్కడైతే పెట్టేసింది. మా అక్క పొయ్యి అంటిస్తుంది అన్నమాట. అంటే పొయ్యి ఆరిపోయింది, మళ్ళీ అంటిస్తుంది. ఎందుకంటే మా అక్క కొడుగుడ్డు కూర అయితే వండింది, అది చూపిస్తాను. ఇగోండి చికెన్ తెస్తానికి లేట్ అవుతుంది కదా ఫ్రెండ్స్, అందుకనే పిల్లలు తింటారని చెప్పి నేనైతే ఇది వండేసి అనమాట. వీళ్ళందరూ నాకు చిన్న పిల్లలు అన్నమాట, చిన్న కోడి పిల్లలు. 2 గుడ్లు వేసి వండింది. కోడిగుడ్డు పొట్ట మాట కనబడుతున్నాయి. ఇగో గుడ్డ అయిపోయింది, తిను బువ్వ. సరే కిందెట్టు. ఫ్రెండ్స్ ఇగోండి మాకైతే పొయ్యి మీద అయితే అన్నం అయితే పెట్టేస్తుంది. అమ్మ వంకరకుందే అక్క. మా తమ్ముడు అయితే ఇంకా రాలేదు. వాడు వచ్చాక తులసి దేవుని తీసుకొస్తున్నాడు, మర్చిపోతున్నాడా ఏంటి అన్నది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టి వీడియో షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఏమో అక్కడే ఉంటుంది చూసుకో, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇవ్వండి అన్నంలో తినమండి, అన్నంలో తినకోకుండా మా చెల్లి అయితే ఇలా తినేస్తుంది కర్రీని. కోడిగుడ్డు పుల్టా బుజ్జా, కోడిగుడ్డు పుల్ట మాట. ఎలా ఉంది చింతలి? బాగుందా? కారం ఉందా బుజ్జా? బాగా తినలేదా చింతలి? కారం ఉందా అమ్మ? పోనీ లేదా? మా పాపకు కారం అయితే లేదంటండి, సలాడ్ చేతి పెడుతుంది. నువ్వు తిని చూసి పెట్టు, అది కారం లేదంటది ఒక్కోసారి. వాటర్ అంటే ఇవ్వండి. మా అక్కతో వాటర్ రావడానికి వెళ్ళింది. జాగ్రత్త, మా కాలు చింతలు 4 ఇట్టే సుక్కుమంటది, మళ్ళీ అన్నం తినలేవు. బాగా సరిపోయింది, కూర సరిపోయింది కారం, అంతేనా? ఇగో వాటర్, జాగ్రత్త. బుజ్జ పట్టుకో దానికి బాటిల్. సరే తాగు. మా చింతలు అయితే వాటర్ తాగేస్తుందండి. కిందెట్టు. ఇదిగోండి మా తమ్ముడు అయితే తీసుకొచ్చేసాడు. ఇదిగోండి ఇది వచ్చేసి ఏంటక్క కోవిలా కనబడుతుంది, మెడ ముక్కలు అంట ఫ్రెండ్స్. ఇది కవర్ ఇలా పెట్టి మెల్లి పెట్టి ఇలాగా ఇవన్నీ అయితే చూపిస్తుంది మా అక్క అయితే. ఇవి మెడ ముక్కలు మాట. ఇవి మేము ఇంతకుముందు వండుకున్నాం, చాలా సారి వీడియో పెట్టుకున్నాం కూడా. వీటితో పాటు ఇది 1 కేజీ 110, 20 రూపాయలు. ఇవి ఎక్కువ వచ్చినాయండి. ఇవి 1/2 కేజీ ఉన్నాయి. ఇది 1/2 కేజీ 120, 110. ఇది 110, ఇది 20. ఇది చికెను. ఇంకా అలాగే ఇంకొక కవర్ ఉంది, అది కొంచెం. ఇది కోడికాళ్ళు అన్నమాట. కోడికాళ్ళు కూడా తీసుకొని వచ్చారు. మనకి సండేనే ఎక్కువ దొరుకుతాయి కోడికాళ్ళు. అలాగే దాని కాంబినేషన్గా వంకాయలు, గుత్తి వంకాయలు, బ్లాక్ కలర్ గుత్తి వంకాయలు సూపర్ ఉంటాయండి. ఎంతడి? 1/2 కేజా? ఎంత? 30. 1/2 కేజీ 30 అంట. అలాగే ఉల్లిగడ్డలు ఎంతడి? అవి 30 అంటండి. ఇంకొకటి ఏంటి ఇందులో కూడా తీసుకొచ్చాడు కోడికాళ్ళు. గుడ్లు ఎంత పిచ్చా?
కేజీకి 4, అరకిలోకి 2. గుడ్లు వస్తాయని చెప్పారు కదండి. ఆ గుడ్లు అయితే వచ్చినాయి మనకి. అదేంటంటే 2 కోడిగుడ్లు షాప్ పెట్టి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుందంట, అందుకని ఇస్తున్నారు. లేదా షాప్ మొదలు పెట్టగానే ఫస్ట్ ఇచ్చారు, మధ్యలో ఆపేశారు. మళ్ళీ షాప్ ఓపెనింగ్ కి ఇక్కడే ఉన్నాం బుజ్జా. షాప్ ఓపెనింగ్ కి అప్పుడు ఇక్కడే ఉన్నాం బేరాలకి. ఇప్పుడు మళ్ళీ షాపు 2 సంవత్సరాల సందర్భంగా మళ్ళీ ఇక్కడే ఉన్నాం. షాపులకి మనకు ఒకటి. ఫ్రెండ్స్ ఇంకొకటి, ఇవి అల్లం ఎల్లిపాయలు తీసుకొచ్చారు. 20 రూపాయలయా? ఏం సరిపోయింది అక్క? సరిపోదు తెప్పి. ఇది వచ్చేసి కొత్తిమీర, పుదీనా, అలాగే నిమ్మకాయలు. ఒక నిమిషం అమ్మ, ఇవి నిమ్మకాయలు, అలాగే కరివేపాకు కూడా తీసుకొచ్చారు. అల్లం వెల్లిపాయలు సరిపోదు అక్క, తెప్పించుకో. జీలకర్ర వెనుక కూడా తెప్పించుకో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్ మా అక్కలు అయితే నిన్న నైట్ టమాటాలు పచ్చిమిరకాయలు తీసుకొచ్చారండి, అది చూపిస్తాను చూడండి. చింతపండు టమాటా పచ్చిమిరకాయలు. కేజీ పచ్చిమిరకాయలు 30 రూపాయలు, కేజీ టమాటా 30 రూపాయలు. చింతపండు పావు కేజీ అక్క 35 అంట. టమాటాలు అలాగే పచ్చిమిరకాయలు అన్నమాట. బజ్జీగాయలు సూపర్గా ఉన్నాయి, బజ్జీలు వేసుకుంటే. ఇదిగోండి కోడి మాంసం మేడలు అవి ఉన్నాయి కదా, ఇందులోనే పెట్టేసాను. ఏం కోడికాళ్ళు శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకున్నాను అనమాట. నీసు కదండి, ఈగలు చూడండి ఎట వస్తున్నాయి. ఇదిగోండి ఇప్పుడు నేనైతే నూనె అయితే పోయేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉల్లిపాయ పచ్చడి అయితే వేస్తుంది మా అక్క. నేనైతే ఇదిగోండి గిలాసులు అయితే కనబట్టలేదు, కిందకి పెట్టుకోదిగా. గిలాసులు అయితే కోసి పెట్టేసానండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అడిగి ఉన్నాయి. ఇదిగోండి మా అక్క పాపం ప్లేట్ దొరకలేదంట. ప్లేట్ కాదు, పళ్ళు 2 పాయల్లో నీసి పెట్టాం కదా, ఇంక 2 పాయలేమో అన్నం తింటున్నారు అన్నమాట. పచ్చడి తెచ్చుకొని కొట్టుకాడితే అది వేసుకొని తింటున్నారు. కోడిగుడ్డు అది అయిపోయింది, సరిపోలేదు. తిప్పు ఫ్రెండ్స్. ఇగోండి మా పచ్చికలు అయితే చక్కగా నేను ఉప్పు వేసుకుంటాను. ఉప్పు వేస్తావా? సరే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టి వీడియో షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పుడైతే తగినంత మామూలుగా వేస్తున్నానండి, ఇది అన్నిటికి మొత్తం ఇప్పుడే వేయట్లేదు, ఉప్పు కొద్దిగా వేసుకుంటున్నాను. ఇప్పుడైతే మా అక్క వేసుకుంటుంది. ఇందులో కరివేపాకు వేసుకుంటాం. కరివేపాకు కూడా వేస్తావా? ముందే కరివేపాకు చేస్తుంది. మసాలా కూడా వేస్తావా? మసాలా మాసం వేసింది, మాసం వేసిన తర్వాత ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. ఫ్రై వేసుకోవచ్చులే, కానీ అది కొంచెం మగ్గిన తర్వాత వేస్తాం. కరివేపాకు అయితే వేసిందండి. తిప్పి ఫ్రెండ్స్ ఉల్లిపాయ అయితే మగ్గిని. ఇప్పుడైతే కర్రీ అయితే వేస్తుంది. కర్రీ చూపించక ఇదిగోండి కర్రీ. ఒకదాని తర్వాత ఒకటి వేయాలి కాబట్టి ముందుగా ఈ కాళ్ళు కాబట్టి కొంచెం తొందరగా మగ్గుతాయి, కొద్దిగా దీనికి ఎక్కువ పట్టిద్దని వేస్తున్నా అన్నమాట. నేను 2 ఒకేసారి వేసేస్తున్నాను, కానీ ముందు ఇది వేస్తున్నా. ఇవైతే కోడికాళ్ళు అండి, చక్కగా కాల్ చేసుకొని పొట్టు తీసుకొని చక్కగా శుభ్రం కడిగేసుకొని వీళ్ళు అయితే వేసేసుకొని. ఇప్పుడు నెక్స్ట్ కర్రీ అండి, అంటే మాంసం మాట. అది 3 మెడవచ్చు, అవి మెడ ముక్కలు. ఇప్పుడైతే మెత్తడి మాంసం. చూడండి వాటర్ అయితే ఉంది దాకా వాటర్ ఊరుతుంది, జాగ్రత్త. ఇదిగోండి చక్కగా వాటర్ అయితే వంపేసుకొని మా అక్క వేస్తుంది కర్రీని. ఇప్పుడైతే కొద్దిగా ఉప్పు వేసుకుంటుంది. కొద్దిగా సరిపడి వేయాలి, కూరకు సరిపడి వేస్తున్నావా? కసిపా అయితే అనుకునేది అవదు, ఇంకా పట్టింది. నువ్వు తెడి తీసుకుని తిప్పు. ఇదిగోండి ఇలా అయితే తిప్పేస్తుంది. ఇంకా దీకన్నా పెద్ద బేషన్ అయితే మాకు లేదండి, ఇది దీకన్నా చిన్న బేషన్ ఉంది ఇంకా, కాబట్టి ఇది పట్టిద్ది అనుకుంటున్నాం. కొద్దిగా మగ్గితే మనకి తగ్గిద్ది కర్రీ. మగ్గేసరికి ఇది ఏం చేసిందంటే గింత అయ్యిద్ది, వాటర్ అంతా ఊరాలి కాబట్టి మనకి మాంసం అలా కనపడుతుంది, తగ్గిపోద్ది. పసుపు కూడా ఇప్పుడే వేసుకున్నాం. పసుపు కూడా వేస్తావా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ప్లీజ్ షేర్ చేయడం మర్చిపోవద్దు, అలాగే బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోవద్దు. ఇప్పుడైతే పసుపు అయితే వేసుకుంటుందండి. ఇంకోలాగే కుక్ చేసుకుంటుంది చక్కగా.
ప్రత్యేకంగా చికెన్ అయితేనే 120 అంటే 220 రూపాయలు అండి కేజీ. ఇప్పుడు అది కొద్దిగా ఇది కొద్దిగా కలుపుకుంటే మనకి మా ఫ్యామిలీ మొత్తం దీని ఫీలింగ్ తినేటప్పుడు ఒక కోడిని కోసుకుంది అంటే అట్లా సేమ్ మనకి ఒక అంటే ఒక కోడిని కోసుకున్నట్టే అనమాట. ఇంకా మనం మెత్తన మాంసం వచ్చింది ముడుచులు మెడలో అలాగ అన్ని వచ్చినాయి మనకి, కాబట్టి ఒక కోడి కోసుకున్నట్టే ఉంది. సేమ్ మూత అయితే పెట్టేస్తుంది ఇప్పుడు మా అక్క అయితే. ఫ్రెండ్స్ ఇగోండి కర్రీ అయితే మగ్గింది, కూర అయితే. ఇప్పుడైతే ఇగోండి పేస్ట్, ఇది అల్లం పేస్ట్ డబ్బా కొనుక్కొచ్చామాట మేము. అల్లం అయితే తక్కువ వచ్చిందన్నమాట, సరిపోదని. ఇక్కడ షాప్ కూడా పంపిస్తే ఏం వస్తాయమ్మా మీకు పావు కేజీ అరకేజీలు తీసుకోండి అని చెప్పన్నారు. సరే అని చెప్పి అరకేజీ తీసుకుంటే ఇంట్లో పాడైపోద్దండి, మాకు ఆగదు. అది కాదు, అల్లం వెల్లిపాయలు పావు తీసుకుంటే ఆగదు. మనం ఎక్కువ అల్లం వెల్లిపాయ నీసు ఉండేటప్పుడే వాడుతుంది. అమ్మ నువ్వు అల్లం వద్దమ్మా నాకు పడదా అంటుంది అమ్మ. అది కాకుండా ఇక్కడ మా కిరాణా కొట్టు ఇచ్చే వాళ్ళది పాడైపోయి వస్తుందండి. మొన్న పావు కేజీ అట్టగా నేను అమ్మతే అమ్మందులు అని చెప్పి తీసుకొచ్చిన పాడైపోతుంది. అందుకనే ఇప్పుడు మాత్రం పని చేయాలి. ఇప్పుడు ఇదైతే పేస్ట్ అయితే వేస్తారు ఇవాళకైతే. ఏ అక్క ఇదిగో మేము వంకాయ కూరలు ఇవే కానీ కూరగాయలలో అల్లం పేస్ట్ అవసరం లేదు కాబట్టి మేము వేయట్లేదు. ఎప్పుడైనా నీసు వండుకున్నప్పుడే, అందుకని కొద్దిగా అయితే వేసిన పేస్ట్. నూరింది అయితే టేస్ట్ ఉంటుంది కానీ తెచ్చింది ఒట్టు సరిపోదు కదండి. అందుకే మా అమ్మ అయితే ఇంకా డబ్బా తెచ్చి ఆ డబ్బా మొత్తం వేసామంది. పడదుగా అంటే నేను కొద్దిగా తింటాలమ్మా, ఎక్కువ వద్దులే నాకు అంటాను. అనేది పెద్దగా అల్లం పేస్ట్ అయ్యి పెద్దగా ఎక్కువ ఉండవు అంట, దీంట్లో తక్కువగానే ఉంటుందంట. ఇలాగైతే వేసేసింది. మూత పెట్టి ఇప్పుడు తిప్పేసాక ఇప్పుడు మూత పెట్టేస్తుందండి చక్కగా. అయితే మూత వేసేస్తుంది. ఫ్రెండ్స్ ఇగోండి కూర అయితే మగ్గిపోయింది. అక్క అదేంటో ఆయిలా వాటరా? నాకు పొగబట్టి కనబడతలేదు. ఆయిల్ వచ్చిందండి, ఎందుకంటే మనకి తోళ్ళు కూడా వచ్చింది కదా, దానికి ఆయిల్ కూడా వచ్చింది అన్నమాట చక్కగా. సరే ఇప్పుడు టమాటాలు వేసి లోట టమాటాలు వేస్తుందండి కూరలో అయితే. టమాటా వంకాయలు వేస్తా అంటే మా అమ్మ వద్దంది ఫ్రెండ్స్. మళ్ళీ ఇంట్లో కోడి కాళ్ళు వేసు మెడలేసు మళ్ళీ వంకాయలు కలిపి వద్దులే అని చెప్పి అంది. ఎట్టగా ఉండమంది. ఇంకా నాకు గ్రేవీ కావాలని, అదే అంటారు కదా ఊరుకుండాలి గ్రేవీ అని, నేను అట్లా టమాటాలు అయితే కొద్దిగా ఎక్కువ కోసుకున్నానండి. అంటే పులుసు పెట్టవా? పులుసు పెడతాను. గ్రేవీ వేరు కాదు, గ్రేవీ వేరు, పులుసు వేరు, ఇగురు వేరు. ఇగురు పెడతాను కొద్దిగా, ఇది ఉంటే గుజ్జు వచ్చింది అనమాట, అంటే కూర చిక్కదనం వచ్చింది. టమాటాలు ఎక్కువ పులుపు వస్తుంది. చింతపండు పోయట్లేదు, చింతపండు పోస్తే పులుసు వస్తుంది. పులుసుగా చింతపండు పోయకుండా వాటర్ పోసి ఉడికిద్దాం. నిమ్మకాయలు పిండమంది అమ్మ. నిమ్మకాయలు వేస్తావా పులుపుకి? అది ఫ్రెండ్స్ సంగతి. అంతే, చింతపండు పోయట్లేదు అన్నమాట. ఇప్పుడైతే మూత వేసుకో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కారం అయితే వేస్తుంది. మనం దాంట్లో కారం లేదు కాబట్టి 2 స్పూన్లు అయితే వేస్తుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ అయితే పోస్తుంది. కొద్దిగా కాదు, 2 లోటాలు వాటర్ అయితే పోతున్నా. తీసుకుపోయట్లేదు కాబట్టి వాటర్ అయితే పోసేస్తున్నాం. నిమ్మకాయలు అయితే దింపే ముందు అయితే పిండమందాం. చెప్పబడదా కూర? ఏ చింతపండు పోసినట్టుగా వాటర్ 2 లోటలు కూడా పోసిన పడబడా అంటూ వాటర్ బాగా ఉడికిద్దంట అమ్మ. పోయింది నువ్వేంది నన్ను అట్ట అంటున్నావు? చూడండి అమ్మ ఒక రకం చెప్పింది, ఒక రకం చేసేవాడిని అంటున్నా. ఏం చెప్పింది? వాటర్ కొద్దిగా పోసుకో, మాకు వాటర్ పదంటే 2 వాటర్లు లేని పోసాం. అదే నేను అనేది. గుత్త రావాలంటే అంతే వచ్చింది. అయితే మసాలా అయితే వేస్తున్నారు, ఫినిషింగ్ అన్నమాట. చూడండి మొత్తం మసాలా మొత్తం వేసేస్తుంది మా అక్క అయితే. ఫ్రెండ్స్ ఏమనుకోకండి లెంత్ వస్తున్నాను, ఎందుకంటే నేను మా అక్క మాట్లాడుతున్నాం కాబట్టి లెంత్గా కనబడుతుంది. లేకపోతే మనకి వీడియో అయితే 2 నిమిషాలు 3 నిమిషాలు అయిపోద్ది కూర వీడియో, అందరికీ తెలిసిన విషయమే. బట్ ప్లీజ్ ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఇగోండి మా అక్క అయితే 4 నిమ్మకాయలు తీసుకొచ్చారు. అందులో 2 నిమ్మకాయలు కట్ చేసి రసం పిండేస్తారు ఇందులోకి. 2 గ్లాసు, సారీ 2 గ్లాసులు కాదు 2 నిమ్మకాయలు. 2 నిమ్మకాయలు రసం అయితే ఇంత వచ్చింది. ఇప్పుడైతే మనం పోయాలి కొద్దిగా మగ్గిన తర్వాత. ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొత్తిమీర పుదీనా వేస్తుంది. నిమ్మకాయ రసం అయితే మనం దించే ముందు పోయేసుకోవాలన్నమాట. అందరూ కొత్తిమీర పుదీనా దించే ముందు కాదు, కొద్దిగా ఇది మగ్గిన తర్వాత ఎమ్మనే అది వేసేయాలన్నమాట నిమ్మరసం. ఫ్రెండ్స్ ఉప్పు అయితే సరిపోలేంటే మా అక్క అయితే ఉప్పు అయితే వేస్తుంది కొద్దిగా. అట్టగే నిమ్మకాయ పులుసు కూడా, నిమ్మరసం కూడా. గింజల్లో జాగ్రత్త పోయి. ఇంకోటి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నిమ్మరసం పోతుంది. గింజలు చేసుకోక మళ్ళీ వడకడుతున్నావే.
అవి అడిగి రావట్లేదు. ఫ్రెండ్స్ కూర అయితే అయిపోయింది, ఇంక దించేస్తుంది ఇంక మా అక్క అయితే. ఇదిగోండి మూత తీస్తుంది. టమాటా అవుతుందే. ఇదిగోండి ఇలాగైతే వచ్చేసింది మా కూర అయితే. సూపర్ ఉంది కదండి. మూతి 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 ఇవాళ నా కూర అయితే చాలా బాగా కుదిరిందండి. మూర్తి ఇంకా అసలు కడుపు నిండిపోతుంది నాకైతే. ఇప్పుడే తినేయాలి. అయితే తినవసరం లేదు. మా చెల్లి చూడండి ఎలా దొలుతుందో. నేను అన్నాను బుజ్జ కూర అయిపోయింది, ఇంక అన్నం తిందాం బుజ్జ, పట్టా పరిచి ప్లేట్లు తీసుకొచ్చి పెట్టు బుజ్జ వాటర్ అయి పెట్టా అన్నాను. సరే అని చెప్పాను. నాకు 2 ప్లేట్లు తీసుకొచ్చి ఆడ పెట్టింది. ఇంక మేకుండా అలా పడుకుంది చూడండి. బుజ్జ ఏం చేస్తున్నావు? నీకు అర్థమవుతుంది. ఏం చెప్పాను నువ్వేం చేస్తున్నావు? ఆగాల ఏమైంది? అయిపోయింది. అలాగ పడుకుంది. అక్కడ అన్నం పెట్టు, ఒక పైపు ఒకటి పెట్టి అన్నంలోకి జ్యూస్ తాగి చూసి అలాగ అన్నం తాగిద్ది. అంతేనా బుజ్జ? కూర అన్నం జ్యూస్లో వేసి మిక్సీ కొట్టినా బా మా చెల్లికి ఓకే అంట ఫ్రెండ్స్. జ్యూస్ చేయాలి కూర అన్నని. అక్క మీ జ్యూస్ షాప్ కాడికి వెళ్ళి 2 మిక్సీ పెట్టుకుంటారు అక్క. తాగపోతే ముక్కు మొహం ఏకం అయిపోవాలి. దానికి ముందు నువ్వు తాగు. అమ్మ అయితే ముందు నీకే పట్టించింది. అదే ఆ కన్ను ఇప్పుడు ఫ్రెండ్స్ జస్ట్ చూసుకొని అయితే మా చెల్లి చూడండి అలా చేస్తాను. ఇంక లెగ్గు 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 లెగా లేకంటే మళ్ళీ లెగిస్తలే అంటావు. నాకు ఆకలి అవుతుంది లేకండి. మా అక్క అయితే ఏం తినలేదండి మార్నింగ్ నుంచి. కర్రీ అయిందాక కూర అయిందాక. టైం ఏంటో తెలుసా అండి? 1 గంట అవుతుంది. పొద్దునగా పొయ్యి కాడ కూర్చున్నారు. ఇప్పుడు దాకా వంటలే కావాలి. పొద్దునగా పొయ్యి కాడ కూర్చోవడం కాదండి, ఇంట్లో పనులన్నీ చేసుకొని మా తమ్ముడు చికెన్ తెచ్చేసరికి చాలా ఆలస్యమైంది. అందుకని ఎంత టైం అయింది. మీకు వీడియోలో కొద్దిగా కనబడొచ్చుకొని చాలా కష్టపడ్డాను కూర వండుతానికైతే. సరే అండి ఇంకైతే మా చెల్లి వేసిద్ది. లేగమ్మా వేసి కూర్చుంది. వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని ఇంక రండి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు తేలో మాట వీడియోలోకి. ఇందాక వీడియో తీసుకుంటూ కూర్చున్నా నేను. అందువల్ల కూర అయితే సూపర్ వచ్చింది ఫ్రెండ్స్. ఇవాళైతే అలాగే ఇవాళ మా అక్క అయితే బేరని కావట్లేదు అన్నమాట. టైం 1 గంట అయింది. ఎల్లగడ కూర్చోండి బేరం కలలేదు అనమాట. అంటే సాయంత్రం వాళ్ళందరూ అన్నం తిన్నాక 1 గంట కూర్చున్నాక అప్పుడు వెళ్తారంట. పొద్దున కోడిగుడ్డు పొలట చేశారు కదండి, అది వేసుకొని మా ఊళ్ళైతే తినేశారు. మిలిగింది నేనేమాట. మా అమ్మ ఏమో చెప్తూనే ఉంది కూర చెప్పాక ఒకసారి. మా అమ్మ చెప్తూనే ఉంది తిని బుజ్జా నువ్వు కూడా ఒక ముద్ద అని. నేను తాత తింటాలేమ్మా అనుకుంటూ ఈ టైం అయితే అయిపోయిందండి. కొద్ది కొద్దిగా పెట్టు, ప్లేట్ చిన్నది కదా. సూపర్ ఉందండి కూర. పులుపులేదు కదా కరెక్ట్గా. నాకు ఎక్కువ అవుతుంది అలా లేదు, కరెక్ట్గా ఉందండి పులుపు అయితే. నేను ముందైతే ముక్క అయితే నోట్లో పెట్టేసుకుంటానండి. చింతపండు పోతే పులుపు అయిద్దాము. తినకూడదు ముక్క మాస చింతపండు పోతే పులుపు అయ్యేదాము. అక్క నేను చెప్తాను కూర ఇయ్యాలంతా బాగా కుదిరిందంటే అమ్మ అందుకే చెప్తుందన్నమాట. కూర మెల్లు వాసనతో తెలిసిపోతుంది బుజ్జి చాలా బాగా కుదిరిందని. ఈ సండే రోజున నేనైతే కూర అయితే ఇట్లా వండానండి. అసలు చాలా బాగా కుదిరిందండి. మొన్న వండినప్పుడు కూడా అది బాగా కుదరలేదు, ఎందుకంటే నేను అల్లం వేసి చేస్తాను మర్చిపోయాను. తెప్పిస్తా అన్నారు. మా అక్క తెచ్చి మాకుండా అయిపోయింది. కోడి లేకపోయినా కోడిని కోసారన్నమాట ఈరోజు. కోడి లేకపోకుండా కోడిని కోసారా? చెప్పాను కదా, కోడి కాళ్ళు మెడతోళ్ళు అన్నీ వేసి మాసం వేసి వండాం కదా. కోడిని కోసుకుని తింటే ఎంత టేస్ట్ ఉంటుందో ఇది కూడా అంతే ఉంది. మిస్ అయింది ఒకటి ఏంటి? తలకాయ మిస్ అయింది ఏంటి తెలుసా? కోడి అది కనబడుతుంది, అది ఒకటి మిస్ అయింది. తలకాయ మిస్ అయింది. తలకాయ కూడా తెచ్చండి అన్నీ వచ్చేసినట్టు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మా వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోవద్దు. అలాగే వీడియో షేర్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ షేర్ చేయండి వీడియోని. మీరు చూసే వీడియోస్ బట్టే మాకు ఇంకా వీడియోస్ తీయాలని ఉత్సాహం అయితే మాకు కలుగుతూ ఉంటుంది. ప్లీజ్ వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.